ఉంటుంది. అందుకే కర్తం అకర్తం అన్యథావా కర్తం శక్యం లౌకికం వైదికంచ కర్మ యథా. ఎట్లాగా అంటే లౌకికంలోని కర్మ చెప్తున్నాడు. ఇక్కడ రావాలంటే గుర్రం మీద ఎక్కొచ్చారనుకోండి, లేదు గాడి మీద ఎక్కొచ్చారనుకోండి, బస్సులో వచ్చారు, స్కూటర్లో వచ్చారు, లేదు నడిచి అయినా వచ్చారనుకోండి, ఇలానే వెళ్ళాలనే నియమం ఉన్నది అక్కడ. అది కర్తతంత్రం అయింది. దాని యథా అశ్వేన గచ్చతి అంటే గుర్రం మీద ఎక్కిపోతున్నాడు, పద్భ్యాం నడిచిపోతున్నాడు, అన్యథా ఇంకో రకంగా పోతున్నాడు, నవా గచ్చది పోతా లేకపోతే లేదు. అది ఎవరిపైన ఉంది? కర్త పైన ఉంది. కర్తవ్యకరం పోవచ్చు, పోకపోవచ్చు, ఇంకో రకంగా పోవచ్చు, నడిచిపోవచ్చు, విమానంలో పోవచ్చు, బొర్లుకుంటా పోవచ్చు, ఎవరొద్దన్నారు. అందువరకు ఈ లౌకిక కర్మలో ఇన్ని రకాలైన ఉంటాయి కాబట్టి అందువల్లనే వచ్చేది. తథా లౌకికం కూడా. అలౌకికం అంటే ఏంటిది? వేద ప్రతిపాద్యమైన విషయాలు. అతిరాత్రే జ్యోతి, రాత్రిపూట షోడశనం గృహ్ణాతి, నాతిరాత్రే షోడశనం గృహ్ణాతి, ఉదితే జుహోతి, అనుదితే జుహోతి. ఇవి వైదిక కర్మలు కాబట్టి కొంచెం మీకు ఒక రకం. అతిరాత్రం అంటే మధ్యరాత్రి లోపల ఆ క్రియను స్వీకరిస్తున్నాడు, రాత్రి కాకముందు స్వీకరిస్తున్నాడు, లేదా ఉదయకాలంలో హోమం చేస్తున్నాడు, ఉదయం కాకముందే హోమం చేస్తున్నాడు, వడిష్టం. ఇది లౌకిక కర్మ. మొట్టమొదటిదేమో ఇది వైదిక కర్మ, మొదటిదేమో లౌకిక కర్మ. ఈ రకంగా ఇది విధి ప్రతిషేధాశ్చార్థవంత స్యు. విధి ప్రతిషేధాలు రెండేదైతే ఉన్నాయో అవి ప్రయోజనకారి అవుతాయి. నీకు ఈ విధి, ఇది నిషేధము. నువ్వు నీ ఇష్ట ప్రకారం చేసావనుకో, ఇష్ట ప్రకారమైన ఫలమే పొందగలుగుతావు. అందుకని అక్కడ విధి నిషేధాలే ప్రయోజనకారి అవుతుంది, కానీ ఇంకోటి ప్రయోజనకారి అవి అవకాశం అక్కర్లేదు. అందువల్ల వికల్ప ఉత్సర్గ అపవాదాశ్చ. ఉత్సర్గము అపవాదం. వికల్పం అంటే ఏంటిది? దీనికి బదులు ఇంకోటి చేయవచ్చు. ఉత్సర్గం అంటే దాని పైది చేయవచ్చు, అపవాదం అంటే దాన్ని కాదని ఇంకో రకంగా కూడా వెళ్ళవచ్చు, దాన్ని కాదని ఇంకో రకంగా కూడా వెళ్ళవచ్చు. అంటే ఇన్ని రకాలైన వికల్పాలు కలిగి ఉంటుంది చేసే కర్మలో. ఎందుకంటే పురుషతంత్రం కాబట్టి, పురుషుని యొక్క కర్తవ్యం పైన ఆధారపడి ఉంది కాబట్టి వాడు ఇష్టమైన ప్రకారం వెళ్ళొచ్చు. కానీ బ్రహ్మజ్ఞానం అటువంటిది కాదు. ఇట్లా పోవాలంటే అట్లాగే పోవాలి, నీ ఇష్ట ప్రకారం పోతా అంటే దొరికేది కాదు. అర్థమైందా? అందుకని నతు వస్తువేవం నైవమస్తి నాస్తి వా వికల్ప్యత. నతు వస్తువేవం అది లేదు, అది ఉండదు అని ఈ రకంగా వస్తువు కల్పించేది కాదు. వికల్పనతో పురుష బుద్ధి అపేక్ష. అక్కడ వస్తువులో వికల్పం లేదు. వికల్పం ఎందులో ఉంది? జీవుని యొక్క బుద్ధిలో ఉంది. కానీ వికల్పము వస్తువులో వికల్పము లేదు. వస్తువులో వికల్పం ఉంటే ఇంకో రకంగా చేసేవాడు, కానీ బుద్ధిలో వికల్పం ఉంది కాబట్టి వాడు చేయవచ్చు, చెడకపోవచ్చు, ఇంకో రకంగా చేయవచ్చు, అసలు మానుకోవచ్చు. జీవుని యొక్క బుద్ధిలో వికల్పం ఉంది, కానీ వస్తువులో వికల్పం అక్కడ లేదు. వస్తువులో సందేహాదులు లేవు, బుద్ధిలో సందేహాదులున్నాయి, వికల్పాలున్నాయి, నిర్ధారణ కూడా ఉంది. అందుకొరకు లౌకికం కావచ్చు. ఇక్కడ వికల్పనాస్తు పురుష బుద్ధి అపేక్ష. వికల్పం దేనికి సంబంధించింది? జీవుని యొక్క బుద్ధిని అపేక్షించుంటుంది. జీవుని యొక్క బుద్ధి యొక్క అనుసారంగా వెళుతుందే కానీ వస్తు యొక్క అనుసారంగా వెళ్లేది అది కాదు. నా వస్తు యాథాత్మ విజ్ఞానం పురుష బుద్ధి అపేక్షం. వస్తువు యొక్క యథార్థ విజ్ఞానం అంటే దాన్ని ఉన్నదున్నట్టుగా తెలుసుకోవాలి అంటే అది జీవుని యొక్క బుద్ధి అపేక్షం కాదు. జీవుని యొక్క బుద్ధి అపేక్షం కాదు అంటే అర్థమేమి? నీ బుద్ధిపూర్వకంగా నేను అవగాహన చేసుకుంటుంటే అది ఏది కాదు.
వస్తువు ఎలా ఉందో ఆ రూపంగా నువ్వు చేసుకోవాల్సిందే కానీ నీ ఇష్ట ప్రకారం చేసుకుంటే అయ్యేది కాదు. అందుకని నా వస్తు యాథాత్మ్య విజ్ఞానం పురుష బుద్ధి అపేక్షం అంటే జీవుని యొక్క బుద్ధిని అపేక్ష తీసుకుని బుద్ధిని అనుసరించి అది యథార్థ విజ్ఞానం బోధపడదు. ఎందుకంటావు కింతరిహి మరి ఏంటంటావు? జీవుని యొక్క బుద్ధిని అనుసరించి బోధపడదు అంటావు కదా, దేన్ని అనుసరించి అంటావు అని ఒకవేళ ప్రశ్న వేస్తామో వస్తుతంత్రమేవ తతో వస్తువు ఎలా ఉందో అలాగా అవగాహన చేసుకోవాల్సిందే తప్ప నా ఇష్ట ప్రకారం చేసుకుంటా అంటే అది అయ్యేది కాదు. లౌకిక వధికర కర్మలు నీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, ఇంకో రకం చేయొచ్చు. కానీ వస్తు స్వరూపమైన బ్రహ్మస్వరూపంలో మాత్రం నీ బుద్ధి ఎక్కడ పనిచేయదు. ఆ వస్తువు ఎట్లా ఉందో అట్లాగే నీవు అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఏమేం చేయాలో, ఎట్లా ఉండాలో, ఏం పెట్టాలో నువ్వు అట్లుండాలి. కానీ నీ ఇష్ట ప్రకారం చేసుకుంటా అంటే అక్కడ ఏదీ కాదు. బంగారం కొనేదానికి పోయారు, దానికి ఎంత విలువ కావాలో అంత విలువ వస్తేనే అది వస్తుంది. కానీ నీ ఇష్ట ప్రకారంగా ఇవంటే అక్కడ ఇవ్వడు. నువ్వు ఇట్లా అయితే లౌకిక కర్మల్లో వైదిక కర్మలను ఇష్ట ప్రకారం చేస్తే నా ఇష్టం నువ్వు ఎవరు అడిగేదానికి అంటావా లేదా? ఇక్కడ నీ అధికారం తెలియదు. అక్కడ లౌకిక కర్మల్లో నా అధికారం అన్నట్టుగా ఇక్కడ అధికారం చేయదు. వస్తువు ఎట్లాగుందో అట్లాగా అవగాహన చేసుకోవడమే తప్ప జీవుని యొక్క బుద్ధి అపేక్ష అనుసరించేది వెళ్ళేది కాదు. అందుకొరకే నహి స్థానావేకస్మిన్ స్థానరువా పురుషో అన్యోవేతి తత్వజ్ఞానం భవతి. అక్కడ తత్వజ్ఞానం ఏదైతే ఉందో ఇప్పుడు స్థానురువా పురుషోవా అక్కడ వికల్పం ఉందా లేదా, ఇది మోడా లేదో ఏదన్నా మనిషా అని ఇక్కడ ఒక వికల్పం మనకు కలిగింది అనుకోండి. స్థానం ఏకస్మిన్ ఒకటే స్థానం అక్కడ కనిపిస్తూ ఉంది మనకు, ఇది మోడే అని మనకు కనిపిస్తుంది అనుకోండి. ఇది స్థానమా లేకపోతే మనిషా అని అక్కడ మనకు సందేహం కలుగుతుందా? ఎక్కడ సందేహం అవుతుందో అక్కడ వికల్పం ఉంటుంది. కానీ అక్కడ మోడే అని తెలిసిన తర్వాత సందేహానికి ఆస్కారం లేదు. అక్కడ నిర్ణయం కానప్పుడు మాత్రం సందేహానికి ఆస్కారం అవుతుంది. నిర్ణయం కాకపోవడం ఏదైతే ఉందో అది పురుషతంత్రం. అందువల్ల పురుషో అన్యోవేతి తత్వజ్ఞానం భవతి. తత్ర పురుషో అన్యోవేతి మిథ్యాజ్ఞానం. నిర్ణయ జ్ఞానమేమో వస్తు జ్ఞానం. అక్కడ పురుషుడా లేదా ఇంకోరా అనేది ఏంటిది? అది మిథ్యాజ్ఞానం. అంటే ఆ వస్తువు వందు ఇంకొక దాన్ని కల్పన చేసి అవగాహన చేసుకుంటున్నాడు కాబట్టి అది మిథ్యాజ్ఞానం. వస్తువును గ్రహించినప్పుడు ఏమైంది? అది యథార్థ జ్ఞానం, స్వరూప జ్ఞానమైంది. అందువల్ల నీ యొక్క బుద్ధి విశేషం నుంచి అక్కడ అవగాహన చేసుకోవడం కాదు, వస్తువు ఎలా ఉందో అలా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. వేరే రకంగా అవగాహన చేసుకున్నాం అనుకో అది మిథ్యాజ్ఞానం అవుతుంది కానీ యథార్థ జ్ఞానం కాదు. ఇక నువ్వు లౌకికంలో ఎట్లాగైతే నీ ఇష్ట ప్రకారం పోయినావు అక్కడ పోయేదానికి అవకాశం లేదు. ఆ ఇష్ట ప్రకారం పోతే అది మిథ్యాజ్ఞానం, అయథార్థ జ్ఞానం అవుతుంది కానీ యథార్థ జ్ఞానము కాదు. ఇక్కడ అక్కడ తేడా అది అర్థమైంది కదా. తత్వ పురుషో అన్యోవేతి మిథ్యాజ్ఞానం స్థానురేవేతి తత్వజ్ఞానం వస్తుతంత్రత్వాతు. ఇది తాడే అనుకునేది ఏంటిది? యథార్థ జ్ఞానం. అది తాడాపామా నేను తాడు అనుకోను, పామే అనుకుంటే ఏమవుతుందంటే ఏం కావాలో అది అవుతుంది. అది మిథ్యాజ్ఞానం అవుతుంది. తాడే అనుకుంటే ఇది స్థానువే అనుకుంటే యథార్థ జ్ఞానం అయింది. తాడాపామా లేదు స్థానువా పురుషుడు అనుకుంటే అది మిథ్యాజ్ఞానం ఉంది కానీ యథార్థ జ్ఞానం. ఎందుకు? ఆ జ్ఞానము వస్తుతంత్రం కానీ పురుషతంత్రం కాదు. ఆ జ్ఞానం ఏంటిది? నీ లోపలిది కాదు, అది నీ ఇష్ట ప్రకారంగా వాడుకునేది లేదు. అక్కడ ఎలా ఉందో అలాగనే అవగాహన చేసుకుంటే అప్పుడు సరిపోతుంది. కానీ నా ఇష్ట ప్రకారంగా నేను అవగాహన చేసుకుంటానంటే అక్కడ సరిపోయేది కాదు. అందుకొరకు తత్వ పురుషోవా అన్యోవేతి మిథ్యాజ్ఞానం అంటే ఉభయకోటికి జ్ఞానం మిథ్యాజ్ఞానం అనుకున్నాం. అది గుర్తుందా మీకు? రెండు రకాల జ్ఞానం కనిపిస్తే అది మిథ్యాజ్ఞానం. స్థానురేవ ఇది తత్వజ్ఞానం. ఇది మోడే అని అనుకునేది ఏంటిది? యథార్థ జ్ఞానం. అందువల్ల ప్రపంచం మాదిరిగానే ఉన్న వస్తువును సిద్ధ వస్తువును అర్థం చేసుకుంటా అంటే కాదు. అది ఉన్న ఎట్లా ఉందో దాని ప్రకారంగా నీవు అవగాహన చేసుకోవలసి ఉంటుంది. ఎందుకు అంటే అది వస్తుతంత్రత్వం గాని పురుషతంత్రం కాదు. జీవుని యొక్క అపేక్ష అనుసరించింది కాదు, వస్తుతంత్రం కాబట్టి వస్తువు ఎలా ఉందో అలాగనే అవగాహన చేసుకోవాలి. ఏవం
ఈ ఉపమానంలో ఎట్లాగైతే చెప్పబడిందో అలాగే భూత వస్తు విషయానం ప్రామాణ్యం వస్తుతంత్రం. భూత వస్తువు అంటే అర్థం సిద్ధ వస్తువు, అనాది కాలం నుంచి ఉండి అనంతకాలం వరకు ఉండే వస్తువు ఏంటిది, అది భూత వస్తువు లేదు ఆ సిద్ధ వస్తువు అంటారు. ఆ సిద్ధ వస్తువు విషయంలో కూడా వస్తుతంత్రమే ప్రామాణ్యము. ఆ వస్తువు ఎలాగుందో అలాగే నువ్వు గ్రహించాలా. ఇంకో రకంగా గ్రహిస్తే ఏమవుతుంది అంటే అది మిథ్యాజ్ఞానం అవుతుంది. నువ్వు ఏంటిది వస్తు స్వరూపాన్ని ఎప్పుడు తెలుసుకోలేవు, అనుభవించలేవు. నీకు దుఃఖమే తప్ప సుఖం లేదు. ఎదుటిన్న వస్తువుని మనిషిని ఒక రకంగా ఉండి ఇంకో రకంగా అర్థం చేసుకున్నా అనుకోండి, వాడికి లోపల ఈర్ష ద్వేషం వగర కుదురుతుంది కానీ ప్రేమ కుదురుతుందా? ఆ వ్యక్తిని ఉన్నదిన్నట్టు అర్థం చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు ప్రేమకునే అవకాశం ఉంటుంది. అట్లాగే సిద్ధ వస్తువు విషయంలో కూడా ఉన్నదిన్నట్టుగా అవగాహన చేసుకోకపోతే ఇంకో రకంగా అవగాహన చేసుకుంటే ఏమవుతుంది, నీకు దుఃఖమే తప్ప లేదు. ఎందుకంటే ఆ జ్ఞానం వస్తుతంత్రం, పురుషతంత్రం కాదు. నిష్ఠ ప్రకారంగా అర్థం చేసుకుంటా అంటే అది అయ్యే పని కాదు. అందువల్ల తత్రైవం సతి బ్రహ్మజ్ఞానమపి వస్తుతంత్రమేవ భూత వస్తు విషయత్వాది. ఇప్పుడు వచ్చారు దారికి. బ్రహ్మజ్ఞానం కూడా, బ్రహ్మ సంబంధమైన జ్ఞానం కూడా వస్తుతంత్రం కాని పురుషతంత్రం కాదు. ఎందుకో భూత వస్తు విషయత్వాదు, అది సనాతనమైన వస్తువు కాబట్టి అది ఎలా ఉందో అలాగే నువ్వు అవగాహన చేసుకోవాలి. ఎలా చేసుకున్నట్టయితే అది అవగాహనకు వస్తుందో అలా చేసుకోవాలి. నిష్ఠ ప్రకారం చేసుకుంటానంటే అది అయ్యేది కాదు. ప్రాపంచిక సంబంధమైన క్రియలలో నిష్ఠ ప్రకారం పోయేదానికి అవకాశం ఉంది కానీ సిద్ధ వస్తువునందు భూత వస్తువునందు అది వస్తుతంత్రం గాని పురుషతంత్రం కాదు. దాన్ని అలాగే అవగాహన చేసుకో. అందుకొరకు బ్రహ్మజ్ఞానం ఎటువంటిది, వస్తుతంత్రమేవ భూత వస్తుత్వాతు. అది వస్తుతంత్రం గాని పురుషతంత్రము కాదు. నను భూత వస్తుత్వే బ్రహ్మణః ప్రమాణాంతర విషయత్వమేవ ఇది వేదాంత వాక్య విచారణ అనర్థికైవ ప్రాప్త. ఇక్కడ పూర్వపక్షం ఒక ప్రశ్న వేస్తున్నారు. భూత వస్తువులో ఒకవేళ బ్రహ్మ భూత వస్తువు అంటే సిద్ధ వస్తువు అయినట్టయితే ప్రమాణాంతర విషయత్వమేవ, వేరే ప్రమాణం ద్వారా గ్రహింపబడేదే కాని ఎందుకంటే ఈ ప్రమాణం ద్వారా గ్రహింపబడదు. వేదాంత వాక్య విచారణ, ఎందుకంటే భూత సిద్ధ వస్తువు కదా. సిద్ధ వస్తువు అంటే అది ఎప్పుడున్నదే కదా. ఇప్పుడు ఎప్పుడున్న దానికి మరి ఇంకా వేరే ప్రమాణాంతరం అంటే కన్ను ద్వారా ముక్కు ద్వారా దాని ద్వారా తెలుసుకుంటామా లేదా? అది ఎప్పుడు ఉండేదాన్ని. లేని దాన్ని అయితే నీకు వేదం చెప్పాలి, ఏదో గురువు చెప్పాలి, ఇంకోటి చెప్పాలా. నువ్వు సిద్ధ వస్తువు అంటున్నావు కదా. సిద్ధ వస్తువు అంటే ఎప్పుడు ఉండేదని అర్థం కదా. ప్రమాణాంతరం అంటే కంటి ద్వారా దాని ద్వారా చూస్తాం, వింటాం, చేస్తాము. అప్పుడు నీ వేదాంత వాక్యాలు వ్యర్థమైనపో అని పూర్వపక్షి ఏం చేశాడు, బండని ఎత్తి మీద పడేశాడు. ఏదో ఒకటి పడేయాలి కదా. సిద్ధ వస్తువు ఇప్పుడు ఇది సిద్ధ వస్తువు, ఇక్కడ ఇది విగ్రహం ఉంది అనుకున్నప్పుడు ఈ మనకు ప్రమాణాంతరం అంటే కన్ను చెప్తూనే ఉంది. నీ వేదాంత వాక్యాలు ఏం చెప్పినా ఇంకక్కడ ఈ కృష్ణుని విగ్రహము దాన్ని అట్లాగే నమ్ము అని వేదవాక్యం కావాలా? మన కన్ను చెప్తూనే ఉంది కృష్ణుని వాక్యం అని. అందుకొరకు సిద్ధ అదైనా కానీ వేదవాక్యంతో కాదు కదా. అదైనా వివరం చెప్పి ఇది నాయన ఇది విగ్రహం అంటే ముందు తెలుసుకునే దానికి కూడా వేదవాక్యం అవసరంలే. సిద్ధ వస్తువుకి ప్రమాణాంతరం చేతనైనా గ్రహించవచ్చు. అప్పుడు నువ్వు వేదవాక్యాల యొక్క అర్థ విచారణ చేసినందువల్ల అర్థకమైపోయింది కానీ సార్థకము కాలేదు అని పూర్వపక్షి. ఉత్తరపక్షంలో మళ్ళీ ఏం చెప్తాడో అది విన్నాము. ఇప్పుడు సిద్ధ వస్తువుకి ఎప్పుడు కూడా వేదవాక్యాలే అవసరంలే. కానీ ఎదురుపెట్టే వస్తువుకి నీ చేయి చూసుకోవాలంటే అర్థం కావాలా ఏంటి? అవసరంలా. అది కంటి ద్వారానే కనిపిస్తుంది. నీకు కనిపించిన వస్తువుకు అర్థం పెట్టుకోవాలా? అట్లాగే సిద్ధ వస్తువు ఎప్పుడు సిద్ధమయ్యే ఉంది కాబట్టి వేదవాక్యాలు అవసరం లే. వేరే ప్రమాణం ద్వారా కూడా అంటే చక్షురాది ప్రమాణం ద్వారా కూడా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా గ్రహించవచ్చు. అప్పుడు నీ వేదాంత వాక్య విచారణమైంది, వ్యర్థమైంది కదా అని పూర్వపక్షి తన యొక్క సందేహాన్ని వెలిబుచ్చాడు. నా అలా కాలేదు. ఎందుకు అంటే ఇంద్రియ అవిషయత్వేన సంబంధ అగ్రహణాతు. ఆ సిద్ధ వస్తువు అయినప్పటికీ ఇంద్రియాలకు సంబంధించింది కాదు. అప్పుడు ఇంద్రియాలకు సంబంధిస్తే కదా వేదాంత వాక్యం నీకు వ్యర్థమయ్యేది.
ఏ ఇంద్రియంతో గ్రహిస్తావు? కంటితోనా, ముక్కుతోనా, చెవుతోనా, ఇంకో దాంతోనా? సిద్ధ వస్తువు అయినప్పటికీ అది ఇంద్రియాల ద్వారా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడికి వెళ్ళిన తర్వాత బాగా అది ఇంద్రియాలు తిరిగి వస్తుంటాయి, దాన్ని పొందకుండా అని మనకు శృతి చెప్తూ ఉంటే అది సిద్ధ వస్తువు అయితే ప్రత్యక్ష ఇంద్రియాలు కనిపిస్తుంది అంటే అది కనిపించేది కాదు. అందుకొరకే చెప్తున్నాడు ఇక్కడ ఇంద్రియ అభిషయత్వైన ఇంద్రియాలకు విషయం కానందువల్ల సంబంధ అగ్రహణాలు, దాని యొక్క సంబంధమే గ్రహింపబడదు. ఇప్పుడు సిద్ధ వస్తువు అయినప్పటికీ ఇప్పుడు ఆకాశం సిద్ధ వస్తువే, దాని ఇంద్రియాలు గ్రహిస్తున్నాయా? గ్రహించగలుగుతాయా? ఎందుకంటే దానికి ఒక రూపం లేదుగా, అందుకని గ్రహించే అవకాశమే లేదు. అందువల్ల ఇట్లా కూడా ఇది కూడా సిద్ధ వస్తువు అయినప్పుడు ఇంద్రియాలకు సంబంధం లేని కారణం చేత వాటికి గ్రహణ ఉండదు. అందువల్ల వేదాంత వాక్య విచారణ చెయ్యాలి అనేది ఇప్పుడు తేలిపోతుంది. స్వభావతో విషయాని ఇంద్రియాని నా బ్రహ్మ విషయాని. ఇంద్రియాలు ఎటువంటి అంటే స్వాభావికంగా వాటి విషయాలు మాత్రమే గ్రహించే స్వభావం కలిగింది గాని బ్రహ్మను గ్రహించే స్వభావం కలిగింది. కన్ను రూపాన్ని గ్రహిస్తుంది, ఇంకో దాన్ని గ్రహించదు. చెవు శబ్దాన్ని గ్రహిస్తుంది, ఇంకో దాన్ని గ్రహించదు. వాటికి అది స్వభావం. కానీ బ్రహ్మను గ్రహిస్తుందని ఎక్కడ చెప్పబడింది? జవాబాలు గ్రహించేటైతే దివ్యం దదామి తే చక్షు పశ్చిమే యోగమేశ్వరం, నేను దివ్యచక్షుని ఇస్తాను నన్ను చూడడం ఎందుకంటే అర్జున్ని అనే అవకాశమే లేదు కదా. స్వభావం ఏంటిది? ఇంద్రియాలకు వాటి విషయాన్ని గ్రహించేది స్వభావం. కానీ అసలు ఇంకా బ్రహ్మం దగ్గరికి పోతున్న పక్క విషయాన్ని కూడా గ్రహించదుగా. కన్ను రూపాన్ని గ్రహిస్తుంది కానీ శబ్దాన్ని గ్రహించగలుగుతుందా? ఇంకో దాన్ని మరి ఇక్కడే అవి గ్రహించలేకపోతున్నాయి. ఇంక బ్రహ్మ దగ్గర పోయి ఎక్కడ గ్రహిస్తాయి? వాటికి స్వాభావికంగా ఒక్కొక్కటి తన దాన్ని విషయిస్తున్నాయి. ఒకటి ఇంకో దాన్ని గ్రహించే అవకాశం లేనప్పుడు ఇంక బ్రహ్మ దగ్గరికి పోయి బ్రహ్మను గ్రహించే అవకాశమే ఉండదు. అందుకని స్వభావతో విషయాని ఇంద్రియాని, విషయాన్ని తత్తద్ విషయం చేత విషయం కలిగినవి ఇంద్రియాలు. నా బ్రహ్మ విషయాన్ని, బ్రహ్మమును విషయంగా చేసుకునేటివి కాదు. వాటి విషయాన్ని విషయం చేసుకుంటాయి కానీ ఇంద్రియాలు బ్రహ్మమును విషయం చేసుకునే స్వభావం కలిగినవి కాదు. సతి ఇంద్రియ విషయత్తే బ్రహ్మణ ఇదం బ్రహ్మణ సంబద్ధం కార్యమితి గృహ్యేత. ఒకవేళ బ్రహ్మతో సంబంధం కలిగి ఉన్నట్టయితే ఈ ఇంద్రియం ఈ బ్రహ్మమును గ్రహిస్తుందనేది కూడా మనకు కలగాల. కాబట్టి ఏ ఇంద్రియం కూడా బ్రహ్మకు సంబంధించిన ఇంద్రియం కాదు. అంటే బ్రహ్మమును అవగాహన చేసుకునే ఇంద్రియము కాదు. అలాగా ఒకవేళ ఏదైనా ఉంటే తత్సంబంధంగా ఉంటుంది కాబట్టి గ్రహించగలుగుతుంది. బ్రహ్మను ఆ విషయం చేసుకునే ఇంద్రియమే మనకి ఇక్కడ కనిపించదు. అందువల్ల ఇదం బ్రహ్మణ సంబద్ధం కార్యమితి గృహ్యేత. ఈ ఇంద్రియం ఏదైతే ఉందో బ్రహ్మంతో సంబంధింపబడింది. అందువల్ల ఈ ఇంద్రియానికి కార్యము ఆ బ్రహ్మ అని చెప్పే అవకాశము ఉంటుంది. కాబట్టి లౌకిక విషయాలలోనే మనకు ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దానికి సంబంధించింది, ఇంకో దానికి సంబంధం లేదు. అలౌకికమై ఆ లౌకికానికి ఆధారమై తటస్థంగా ఉండేదానికి ఇంకా ఇంద్రియం గ్రహించే అవకాశమే లేదు. అందువల్ల వేదవాక్యాలు ఇప్పుడు సార్థకమా నిరర్ధకమా? అది వేదవాక్యాలు నిరర్ధకమని పూర్వపక్షి ఏం చేశారు? వాటిని తీసివేశారు. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా కాదు కాబట్టి వేదాంత వాక్య విచారణ ద్వారానే అది గ్రహణకు వస్తుంది గాని లేకపోతే రాదు అని. అందుకొరకు కార్యమాత్రమేవతు గృహ్యమానం కిం బ్రహ్మణా సంబద్ధం కిమన్యేన కేనచిద్వా సంబద్ధమిది నశంక్యం నిశ్చేతం. తస్మాత్ జన్మాది సూత్రం నానుమానోపన్యాసార్థం కిందరి వేదాంత వాక్య ప్రదర్శనార్థం. కార్యమాత్రమేవ, ఏదేది కార్యంగా ఉందో ఆ కార్యమంతా కూడా మరి దేని చేత గ్రహింపబడుతుంది అంటే ఇంద్రియాదుల ద్వారా గ్రహింపబడుతుంది. అది బ్రహ్మతో సంబంధము లేదు, ఇంకో దాని చేత కూడా సంబంధము లేదు. అందువల్ల ఏదైతే ఉందో మరి ఈ విధంగా మనం నిర్ణయం చేసేదానికి అవకాశం లేదు. కాబట్టి పూర్వంలో చెప్పబడిన జన్మాద్యస్య ఆది సూత్రాలు మొదలైనవంతా కూడా అనుమానోపన్యాసార్థం
కింతర్హి వేదాంత వాక్య అనుమాన ప్రమాణాన్ని చూపించేదానికి కాదు, వేదాంత వాక్యాల యొక్క లక్ష్యాన్ని ప్రదర్శించేదాని కొరకున్నాయే కాని అనుమాన ప్రమాణాన్ని సూచిస్తూ దీని ద్వారా ఆ తత్వం తెలియబడుతుందనే దానికి కాదు. ఎందుకు అంటే అనుమాన ప్రమాణం కూడా నీకు ఏదో ఒక హేతువు ప్రత్యక్షమైనప్పుడు మాత్రమో దాన్ని అనుమానం చేయగలుగుతావు, లేకపోతే చేసే అవకాశము లేదు. మరి వేదాంత వాక్యాలు ఎక్కడ అవసానం అవుతాయి? అనుభవ అవసానత్వం ముందు వాక్యంలో చెప్పాడు. అది అనుభవం అవసానమే కానీ అక్కడ పొగ చూడగానే అగ్ని ఉంటుంది అంతతో తృప్తిపడేది కాదు. ఈ జగత్తు ఉంది కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటే కాదు, నీకు అనుభవానికి వచ్చిన తర్వాతనే ఆ వాక్యం అక్కడ సమాప్తం అవుతుంది. అందుకే జన్మాది సూత్రాలు జన్మాద్యస్యత అనే సూత్రం దగ్గర నుంచి ఇంకా మిగతా ఏ సూత్రాలు వస్తుంటాయో అవన్నీ కూడా అనుమానము ప్రమాణము అనుమానం ద్వారా తెలియబడుతుందనే దాన్ని నిర్ధారణ చెయ్యదు. కింతర్హి ఏం చేస్తుందంటావా? వేదాంత వాక్య ప్రదర్శనార్థం వేదాంత వాక్యాలు దేన్ని ప్రకాశింపచేసి గుర్తు చేశాయో దాన్ని ప్రదర్శించేదాని కొరంటే చూపించేదాని కొరకే ప్రవృత్తమవుతున్నాయి అనే దాన్ని నిర్ధారణ చేశారు. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. హరి ఓం తత్సత్. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జన్మాది సూత్రంలో జన్మాద్యస్య అనే సూత్రంలో అనుమానం ద్వారా తెలుసుకునేదాని కొరకు కాదు, దాని ద్వారా వేదాంత వాక్యాలను ప్రదర్శించేదాని కొరకు చూపించేదాని కొరకు చూపబడింది. కేవలం ప్రత్యక్షం ద్వారా అది కాదు, అనుమాన ప్రమాణం ద్వారా కూడా దాని విజ్ఞానం కలగదు. వేదవాక్య ప్రమాణం ద్వారానే అది అవగాహనకు వస్తుంది. కాబట్టి దాన్ని ప్రదర్శించేదాని కొరకే ఆ సూత్రం గాని అనుమానాన్ని ప్రదర్శించేదానికి కాదు. ఇది ఎక్కడ చెప్పబడింది అనే ఒక ఉద్దేశం ఒక అనుమానం వస్తుంది. అందులో దాన్ని సూచిస్తూ కిం పునస్తద్ వేదాంత వాక్యం యత్ సూత్రేణ ఇహలిలక్షుదేం. జన్మాద్యస్యతః అనే సూత్రము ఏ వేదాంత వాక్యాన్ని సూచించిందని మాకు తెలియాలా వద్దా? నిష్ఠ ప్రకారం అనుకుంటున్నాం. మేము అనుమానాన్ని ముఖ్యంగా ప్రమాణంగా భావిస్తాం. ప్రత్యక్షానికంటే కూడా అనుమానాన్ని ఎక్కువగా ముఖ్యంగా భావిస్తారు నైయాయికులు. మరి మీ యొక్క జన్మాద్యస్యత సూత్రం అనుమానాన్ని కాదు వేదాంత వాక్యాన్ని సూచించిందంటున్నారు కదా. ఏ వేదాంత వాక్యాన్ని సూచిస్తూ ఆ సూత్రం ప్రవృత్తమైందో చెప్పగలవా అని ఒకవేళ నువ్వు ప్రశ్న వేస్తావేమో చెప్తున్నాను, విను. సరే, ఆ వేదాంత వాక్యం ఏంటిది అంటే తైత్రీయోపనిషత్తులో భృగువల్లి అని ఉంది. దేనిలో? తైత్రీయోపనిషత్తులో. భృగు అనేవాడు తండ్రి, వారుణి అనేవాడు కుమారుడు. బ్రహ్మ విద్య కావాలని ఉద్దేశించేది తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఆ కాలంలో తల్లి తండ్రి కూడా జ్ఞానులై ఉండేవాళ్ళు. పూర్వకాలం యొక్క పరంపర కేవలం తిండి కొరకు నిద్ర కొరకు వాళ్ళ బ్రతకల. శరీరాన్ని పోషించుకునేదానికి గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి మిగతా అంతా కూడా వేదాంత విచారణ చేసిన వాళ్ళు. అందుకొరకే గురువు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, హితైషి కావచ్చు, మిత్రుడు కావచ్చు, అన్న కావచ్చు, తమ్మ కావచ్చు, వీళ్ళందరికీ భిన్నమైన వాళ్ళు కూడా కావచ్చు. మొత్తానికి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. సరే, వారుననేవాడు బ్రహ్మజ్ఞానం కావాలని ఉద్దేశించేత తండ్రి దగ్గరికి వెళ్లి అడిగాడంట. భృగుర్వై వారుణం పితరముపససార
అదేహి భగవో బ్రహ్మేతీతి ఉపక్రమ్య భ్రువు అంటే వరుణుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాయన నీవు బ్రహ్మ విద్యను తెలుసుకొనున్నావు కాబట్టి భగవ అంటే భగవంతుడా అని, అంటే భగవంతుడా అని, తండ్రిని భగవంతుడా అని అక్కడ సంబోధన చేశాడు. భగవంతుడా ఆయన దృష్టిలో తండ్రి ఎట్లా తండ్రి? బ్రహ్మ విద్య కొరకు పోయాడు కాబట్టి భగవంతుడు ఎందుకన్నాడు? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు కాబట్టి భగవ అంటే భగవంతుడా అంటే అక్కడ గురుత్వమైనప్పటికీ భగవంతునితో సమానం చూడకపోతే బ్రహ్మ విద్య పట్టుబడదు, నువ్వు తంటాలు పడ్డా. అందుకే గురువుని నరుడు అనుకోకూడదు, మంత్రాలను అక్షరాలు అనుకోకూడదు అన్నారు. అలా అనుకున్నట్టయితే వాడికి సిద్ధి కలగని, గురువుడు అయితే మాలాంటి వాడే కదా అనుకున్నా పోయింది భావన. మంత్రాలను అక్షరాలే కదా దానిలో ఉంది అనుకున్నా గాని పోయింది. అందుకొరకే ఇక్కడ తండ్రిగా కాకుండా, ఎందుకు విద్య గురు పరంపరగా వచ్చేది కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తండ్రి అనే భావన ఉంటే ఆయనకి వాత్సల్యం ఉంటుంది, ఈయనకేమో భక్తి ఉంటుంది. అవి రెండే ఉంటాయి కానీ శిక్షణా సంబంధమైన సంబంధం కుదరదు. అందుకొరకే అక్కడ భగవా ఓ భగవంతుడా అని సంబోధన చేశారు. గురు శిష్య లక్షణాలను బట్టి మనం విచారించగలిగితే, విచారించే సామర్థ్యం ఉంటే దాని ప్రకారంగా సొంత పుత్రుడే అయినప్పటికీ అక్కడ స్నేహాన్ని బంధాన్ని వదిలిపెట్టినప్పుడు మాత్రము యథార్థమైన విద్య బయటికి వస్తుంది, లేకపోతే విద్య బయటికి రాదు. నాన్నకు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఒక గురువు ఉన్నాడు. తర్వాత అధికారం ఎవరికి ఇవ్వాలా అనే ఒక మీమాంస విచారణ వచ్చింది ఆయనకి. అధికారం పీఠాధిపత్యం చేయాలి, ఉత్తరాధికారం పీఠాధిపత్యం. అప్పుడు ఏం చేయాలా? గురువు శిష్యుడికి ఇవ్వాలా, కొడుకు ఇవ్వాలా? మనమైతే వీడు బయటవాడు కదా, మనవాడికి ఇస్తే మన పరంపర ఉంటుంది అంటే పూర్వకాలంలో వాళ్ళు శరీర పరంపర చూడలా, విద్యా పరంపర చూశారు. విద్య మా ప్రజాతంత్రం వ్యవచ్చేసి గ్రోత్స్ ఎట్లాగైతే సంతానం యొక్క ఇది వ్యవధానం రాకూడదో, బ్రహ్మ విద్య కూడా దానిలో వ్యవధానం రాకూడదు, ఉత్తరోత్తరంగా పోతూ ఉండాలి. గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి ఇంకోటికి పోతూ ఉండాలి. అందువల్ల ఆయన పరీక్ష చేశారు. నాయనా కొడుకుని పిలిచి, ఈరోజు పని మనిషి రాలేదు, పశువుల కొట్టాన్ని కాంచి శుభ్రం చేసేసేసి అది నీళ్లు చల్లేసి రప్పమన్నాడు కొడుకుతో. అంటే పని మనిషి చేసే పని నేను చేస్తానా? నేను ఇంత ఉన్నత స్థితిలో ఉండి, మన దగ్గర కూడా ఉన్నారులే కొంతమంది అట్లానే వాళ్ళు. ఆ తర్వాత అది పేడ మట్టి గిట్టి అంతా నువ్వు బోన్పో ఎవరికని చెప్పుకోమన్నాడు. సరే శిష్యుని పిలిచారు. పిలిచిన తర్వాత ఇట్లా అదే చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఆయన గురువాజ్ఞ అనుకున్నాడు. వెళ్ళారు, శుభ్రంగా మొత్తం అది ఎత్తిపోసాడు, కడిగాడు, తుడిచాడు, వగైరా వగైరా అంతా వచ్చేసేసాడు. సరే ఆఖరికి పట్టం కట్టే సమయం వచ్చేస్తే శిష్యుని పిలిచి పట్టం కట్టేసా. నేను పుత్రం ఉన్నా ఇస్తా అంటే, నువ్వు కేవలం పశువుల కొట్టాన్ని శుభ్రం చేయలేని వానివి, మనుషుల యొక్క మనసును ఏ విధంగా శుభ్రం చేస్తావు నాయన అన్నాడు. పశువుల కొట్టాన్ని శుభ్రం చేయలేకపోయిన వాడి అంత కూడా చేతగాదే నీకు, ఇంకా మానవుల యొక్క మస్తిష్కాన్ని నువ్వేలా శుభ్రం చేస్తావు, నీ మస్తిష్కాన్ని శుభ్రం చేసుకోలేకపోయావన్నాడు. అందుకొరకు విద్యా పరంపరలో మాత్రము బంధుత్వం, స్నేహం చూపినట్టయితే అక్కడ విద్య అనేది అభివృద్ధిని పొందదు. ఇక్కడ అందుకొరకే వరుణుడు ఏమంటున్నాడు? వరుణుని దగ్గరికి వెళ్లి పితరం ఉపససార అంటే పితృదేవుడి దగ్గరికి వెళ్లి అదీహి భగవో బ్రహ్మేతి, నువ్వు బ్రహ్మ యొక్క స్వరూపాన్ని అధ్యయనం చేసిన్నావు, తెలుసుకొని ఉన్నావు కాబట్టి నాకు కూడా అది చెప్పాలి. తస్మై తత్ ప్రోవాచ, ఎప్పుడైతే అడిగినాడో అడిగినప్పుడు చెప్పాలా వద్దా? చెప్పాలి. కానీ
యోగ్యతలను కూడా గుర్తించాలి. యోగ్యత లేకపోతే, యోగ్యత లేని వానికి విధినిస్తే ఏమవుతుంది? నపుంసకునికి కన్యనిచ్చి వివాహం చేసినట్టు. గృహస్థాశ్రమం నపుంసకునికి కన్యనిచ్చి వివాహం చేస్తే ఆమె సుఖపడుతుందా? పడదు. దరిద్రునికిచ్చి చేస్తే అప్పుడు పడదు కదా. అట్లా ఈ యోగ్యత లేని వాడికి బ్రహ్మ విద్యను ఇస్తే ఏడుస్తుందంట సరస్వతీదేవి. అందువల్ల ఇప్పుడు ఏడుస్తుందో నవ్వుతుందో నాకు తెలియదు, మరి ఆమె అది మీకే తెలుసు. కాబట్టి ఆయన అదేహి భగవః, నువ్వు అధ్యయనం చేస్తున్నావని ఈయన శిష్యుడు అన్నాడు. తర్వాత ఆయన అడిగేది ఆకాంక్షతో వచ్చాడు కాబట్టి, అంతేకాకుండా సాధన సంపత్తి కలిగిన వాడిని తెలుసు, ఎందుకంటే తన పుత్రుడే తన దగ్గరే ఉండి సేవ చేస్తున్నాడు కాబట్టి అప్పుడు చెప్పవచ్చు అనే ఉద్దేశం కలిగి ఆయన చెప్పాడు. మొట్టమొదటిది ఏంటిది? యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతభి సంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. దేని నుంచైతే జగత్తంతా పుట్టిందో, పుట్టినని దేనితో జీవిస్తున్నాయో, మళ్ళీ దేని యందు లయిస్తున్నాయో అదే బ్రహ్మాన్ని తెలుసుకో. ఇదే కదా మనకు జన్మాద్యశ సూత్రానికి ముఖ్యమైన వేదవాక్యం. ఈ విధంగా చెప్పి దీన్ని ఏమన్నాము? ఏం లక్షణం అన్నాము? తటస్థ